మాజీ మంత్రి విడుదల రజనీకి ఒక్కపోత తప్పేలా లేదు. ఆమె నియోజకవర్గం చిలకలూరిపేటలో ఇప్పుడు చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సొంత పార్టీ నుంచే ఆమెకు సవాళ్లు అనివార్యంగా మారుతున్నాయి. వాటన్నిటినీ ఆమె ఎలా అధిగమిస్తారన్నది కీలకమైనటువంటి అంశం. 2019 ఎన్నికల్లో తొలిసారిగా చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన విడుదల రజనీ అనూహ్యమైనటువంటి మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2 ఏళ్లకే ఆమెకు రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం దక్కింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె సుమారుగా 2 ఏళ్ల పాటు పనిచేశారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఆమె గుంటూరు వెస్ట్ నుంచి 2024 ఎన్నికల బరిలో దిగి ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. మళ్ళీ 2029 ఎన్నికల కోసం అంటూ చిలకలూరిపేటకి షిఫ్ట్ అయ్యారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో తిరిగి మళ్ళీ పట్టు నిలుపుకోవాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టేలా కనిపిస్తున్నాయి. ఆమెకు సవాళ్ళు ఎదురవుతున్నాయి. అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 మధ్యలో ఆమె అనుచరులు సాగించినటువంటి వ్యవహారాలు ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదల రజనీ మరిది గోపి అక్రమాల కేసులో అరెస్ట్ అయ్యారు. ఒక క్రషర్ యజమానిని బెదిరించి భారీ మొత్తంలో గుంజుకున్నారనేటువంటి కేసులో ఆనాటి విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన జాషువాతో పాటుగా విడుదల రజనీ, గోపి ఇలాంటి వాళ్ళంతా దోషులుగా ఉన్నారు. ఆ కేసులో ఇప్పటికే గోపి అరెస్ట్ అయి రిమాండు వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. విడుదల రజనీ సహా అనేక మంది ఈ కేసులో ముందస్తు బెయిల్తో సాగుతున్నారు. అదే సమయంలో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పలువురు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి కూడా భారీగా వసూళ్లకు పాల్పడ్డారు అన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్, ఒక సర్పంచ్ ఇలాంటి నాయకులు కూడా ఇప్పుడు విడుదల రజనీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. విడుదల రజనీ తీరు కారణంగానే చిలకలూరిపేటలో వైఎస్ఆర్సీపీ భ్రష్టు పట్టిపోతోందంటూ మండిపడుతున్నారు. విడుదల రజనీ అవినీతి అక్రమ వ్యవహారాలు అన్నీ ఇన్ని కావని వాపోతున్నారు. ఏకంగా ఒక సర్పంచ్గా పోటీ చేసేందుకే భారీ మొత్తంలో గుంజుకున్నారంటూ అభియోగాలు మోపుతున్నారు. ఇట్టా అనేక రకాల విమర్శలు సొంత పార్టీ నుంచే వెల్లువెత్తుతున్నటువంటి తరుణంలో విడుదల రజనీకి అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. మరి వీటన్నింటినీ ఆమె ఎలా అధిగమిస్తారు అన్నది కీలకమైనటువంటి అంశం. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు విడుదల రజనీని కట్టడి చేయాలని వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కేసులు కూడా బనాయించి ఆమెను ఇబ్బందులు పాలు చేయాలనేటువంటి దిశలో ఉన్నారు. సరిగ్గా తెలుగుదేశం పార్టీని ఢీకొట్టాల్సినటువంటి సమయంలో సొంత గూటి నుంచే సవాళ్లు ఎదురవుతుండడం విడుదల రజనీని చికాకు పెడుతుంది. మరి ఇలాంటి సమస్యల నుంచి ఆమె ఏ రీతిన గట్టెక్కుతారు, ఆ సవాళ్ళని ఎలా అధిగమించగలుగుతారు, చిలకలూరిపేటలో మళ్ళీ పాగా వేయాలనుకుంటున్న విడుదల రజనీ లక్ష్యం ఎంత మేరకు నెరవేరుతుంది అన్నది కీలకమైనటువంటి అంశం. 5 ఏళ్ల పాటు చిలకలూరిపేట నియోజకవర్గంలో అనుచరులను ఉపయోగించి అన్ని చోట్ల దందాలకు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు పెళ్లుబిగుతున్నటువంటి నేపథ్యంలో విడుదల రజనీ వాటన్నిటికీ ఎలాంటి కౌంటర్లు ఇస్తారు, ఏ రీతిన చిలకలూరిపేటలో పట్టు పెంచుకునే ప్రయత్నంలో సాగుతారు. చాలా కీలకమైనటువంటి అంశం, ఆమె భవిష్యత్తుని నిర్ధారించేటువంటి విషయం కూడా.